సస్పెండ్ చేసేంత వరకు పోరాడతాం. గరీబిల్ తహసీల్దార్ని సస్పెండ్ చేసేంత వరకు పోరాడతాం. గరీబిల్ తహసీల్దార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. గరీబిల్ తహసీల్దార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. కలెక్టర్ గారిని తప్పుదోవ పట్టించిన తహసీల్దార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. జిల్లా కలెక్టర్ గారిని తప్పుదో పట్టించినటువంటి గరీబిల్ తహసీల్దార్ని సస్పెండ్ చేయాలి. తహసీల్దార్ తక్షణమే అతను సస్పెండ్ చేయాలి. గరీబిల్ తహసీల్దార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. గరీబిల్ తహసీల్దార్ని వెంటనే సస్పెండ్ చేయాలి. గరీబిల్ తహసీల్దార్ గారు ఇచ్చిన నివేదిక పచ్చి అబద్ధం, మోసపూరితం. కలెక్టర్ గారు ల్యాండ్ సర్వే అండ్ సెటిల్మెంట్ కమిషనర్ గారికి లెటర్ రాశారు. ఈ ఎంఆర్ఓ ఈ తహసీల్దార్ ఇచ్చిన తప్పుడు నివేదిక కారణంగా అది కూడా పొరపాటుగా వెళ్ళింది. మేము తక్షణమే ఆ లెటర్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి వారిని కోరుతున్నాం. ఈ తప్పుడు నివేదిక ఇచ్చినందుకు తహసీల్దార్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అందులో తహసీల్దార్ గారు కొన్ని విషయాలు రాశారు. దళితులకి పట్టాలే ఇవ్వలేదని రాశారు. డీ పట్టాలే ఇవ్వలేదు, పచ్చి అబద్ధం. డీ పట్టాలు ఇవ్వకపోతే మరి పెత్తందారులు మా జిరాయితీ భూమిలో మీరెందుకు పట్టాలు ఇచ్చారు, కాబట్టి ఆ పట్టాలను రద్దు చేసి మా భూమి మాకు ఇమ్మని చెప్పేసి కోర్టుకి ఎందుకు వెళ్ళారు? పట్టాలే ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు కోర్టుకి పెట్టిన కేసులో కూడా మా భూమిలో దళితులకి డీ పట్టాలు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అది నెంబర్ 1. నెంబర్ 2, పట్టా ఇచ్చిన తర్వాత పక్కాగా రికార్డ్ చేసిన విషయాలు ఎస్ఎఫ్ఏలో ఏ సర్వే నెంబర్లో సబ్ డివిజన్ ఏం చేశారు, అందులో ఏ వ్యక్తికి ఎంత భూమి ఇచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళ ఎస్ఎఫ్ఏలో రికార్డ్ అయి ఉన్నాయి. కేవలం అంతేకాదు, ఈ భూమి దళితుల సాగులో ఉందని 1Bలు కూడా ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలా? మీ రెవెన్యూ రికార్డులు దళితులు ఏమైనా వాళ్ళు ట్యాంపర్ చేసి వాళ్ళ పేర్లు రాసుకున్నారా? మీకేమైనా అర్థం ఉందా? ఎప్పుడు మోసమేనా మీ డ్యూటీ? ఎక్కడా న్యాయం చేసే డ్యూటీయే లేదా మీకు? రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే మోసగాళ్ళు, దగాకోరులు తప్ప ఇంకేం కాదా? అర్థం కాదా? ఇది నెంబర్ 1. నెంబర్ 2, అందులో 36 సర్వే నెంబర్ వివాదంలో లేదు. ఇప్పుడు దాన్ని కూడా దాంట్లో ఉందని చేస్తున్నారు. మరి వివాదంలో ఉన్నదానికి మొన్న మీరు డీ పట్టాలు ఎందుకు ఇష్యూ చేశారు? వివాదంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 28ని మీరు అవార్డు చేస్తున్నారు, 30ని అవార్డు చేస్తున్నారు. మరి వివాదం లేని 36ని మీరు అందులో కలుపుతున్నారు. ఈ మీ నివేదికలోనే ఉంది. మరి వాళ్ళకి పట్టాలు ఎలా ఇచ్చారు? ఇంజక్షన్ ఉంటే అంటే మీరు ఏం చేస్తే అదే రైట్ అనమాట. కిందిని రెవెన్యూ వాడు ఎన్ని తప్పుడు పనులు చేస్తే పైనుండి సమర్థించడమే తప్ప ఎప్పుడు కూడా ఎవడి మీద యాక్షన్ తీసుకోరన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మేము పేరు చేయం. 50 ఏళ్ళ బట్టి దళితుల్ని మీరు మోసం చేస్తూ వస్తున్నారు. మమ్మల్ని మీరు మోసం చేయలేరు. మీ వల్ల కాదు. మా ప్రాణం పోయినా మీ సంగతి తేల్చేస్తాం. అంత తేలి గొదిలిపెట్టే సమస్య ఏమీ లేదు. ఎవరి ముందు మీ నాటకాలు, తప్పుడు నివేదికలు, తప్పుడు వ్యవహారాలు లేదు. పోలీసులు రక్షిస్తారా? మొన్న హసీనా అని బంగ్లాదేశ్